నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బూరా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. గత 3 రోజులుగా దీనికి సంబంధించి జూనియర్ డాక్టర్స్ కూడా కొంతమంది నిరసన తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆయన ప్రెస్ మీట్ కూడా మాట్లాడడం జరిగింది. సో, దీని గురించి ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కలకత్తా ఇన్సిడెంట్ నిజంగా కూడా రాష్ట్రాన్ని గాని లేదా దేశాన్ని కూడా కుదిపేస్తున్న ప్రస్తుతం అది. జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా రోడ్డు మీదకొచ్చి కొట్లాడుతున్న పరిస్థితి. ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? నిజంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ మొదటి నుంచే సపోర్ట్ అని కాదు, ఈ ఘటన పట్ల చాలా బాధతో దీన్ని వ్యతిరేకిస్తూ వెంటనే స్పందించడం జరుగుతుంది. కానీ శాంతి భద్రతలని రాష్ట్రం చేతిలో ఉంచబట్టి వాటి చేతులు కట్టేయడం జరిగింది. ఇంత దుర్ఘటన జరిగితే, అత్యాచారం జరిగితే, డ్యూటీలో ఉన్న మహిళ పట్ల ఇట్లా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ జరిగితే కనీసం అక్కడ ప్రభుత్వం మొదట దాన్ని సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత హాస్పిటల్ ధ్వంసం చేసి దాన్ని మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో ఎన్నికల తర్వాత సందేశ్కలి ఏదైతే ఉందో అత్యాచార ఘటనలు చూసాం. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఒక అరాచక పాలన జరుగుతుంది. దాని ఫలితమే ఈ ఘటన. దురదృష్టవశాత్తు అత్యంత ఏంటంటే ఏదైతే కూటమి ఉందో, అపోజిషన్ కూటమి, రాహుల్ గాంధీ గారు దీని పట్ల స్పందించకపోవటమే కాకుండా ఉండటం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. యావత్ కేవలం వైద్యులే కాకుండా యావత్ మహిళా లేఖం, యావత్ భారతదేశ పౌరులుగా తలదించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంకోటి సార్, అంటే దీన్ని పొలిటికల్‌గా కూడా డైవర్ట్ చేసి కొంచెం దీన్ని డైవర్ట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని కూడా కొంతమంది డాక్టర్స్ ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడుతున్నారు. సార్, దీన్ని పొలిటికల్ వే‌లుగా తీసుకెళ్లడం అనేది ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా పొలిటికల్ వే కాదు, ఇది సమిష్టిగా మనం చేయాలి. యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంటే ప్రోయాక్టివ్ రోల్ తీసుకొని చేయాల్సింది. కానీ దాన్ని మొత్తం ఈ విచారణను సీసీ కెమెరాలు ఫీడ్బ్యాక్ తీసేయటము, హాస్పిటల్ దుర్ఘటన చేయటము, ధ్వంసం చేయటము, మరియు టీఎంసీ కార్యకర్తలతోని అదేవిధంగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయటము, వీటన్నిటినీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తూనే దీన్ని ఖచ్చితంగా లాజికల్ కంక్లూషన్ తీసుకురావటం కాకుండా మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా ఒక పాన్ ఇండియా లా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని మేము డాక్టర్ సెల్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంటే మెయిన్ సేఫ్టీ అండ్ మినిమమ్ మాకు ఏవి ఫెసిలిటీస్ ఉండట్లేదు అని కూడా కొంతమంది జూనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. ఈరోజు కూడా కొంతమంది తెలంగాణలో చేస్తున్నారు నిరసన. వాళ్ళు చెప్పేది ప్రధాన కారణం ఏంటంటే ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రధానంగా మాకు కనీస ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. కనీసం సెక్యూరిటీ భద్రత కూడా ఉండట్లేదు మాకు అని చెప్తున్నారు నైట్ డ్యూటీస్‌లో ఉన్నప్పుడు. సో, ఇదే ప్రధానం అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా అండి. నేను కూడా డాక్టర్ స్టూడెంట్ ఉండే, జూనియర్ డాక్టర్ ప్రెసిడెంట్ ఉండే, మేము కూడా చాలాసార్లు స్ట్రైకులు చేశాం ఇదే అంశం మీద. అంటే 40 ఏళ్ల కింద చేసినటువంటి అంశం ఇప్పుడు కూడా ఇదే అవుతుంది. నేను జూనియర్ డాక్టర్ ఉన్నప్పుడు 23 రోజులు స్ట్రైక్ చేశాం, ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు, ఇదే జూనియర్ డాక్టర్స్ మీద. ఈ రోజు కూడా మీరు, నా రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అందరికి, మీడియా ఛానల్స్, ఒక్కసారి మీరు హాస్పిటల్స్ అని తిరిగి రండి. సంఘటన జరిగిన ఎంత దైన్యంగా ఉన్నాయో అంటే ఒక్కొక్క పేషెంట్కు ఎంత దుర్గంధం, అసలు డాక్టర్ పడుకోవటానికి స్థలం లేదు. ఒక్కొక్క డాక్టర్ 100 మంది ఓపీ చూడాలి. అక్కడ ఫెసిలిటీస్ తక్కువ. ఆ కక్ష అంతా అక్కడ కనిపించేది ఎవరు? డాక్టర్స్. స్కేప్ గోట్స్ అయిపోయారు. కనిపించేవాడే బాధ్యుడు. ఫిమేల్‌కి, మేల్‌కి సెపరేట్ ఏదైతే రెస్ట్ రూమ్స్ కూడా లేవని కూడా చెప్తున్నారు. ఇక అసలు రెస్ట్ రూమ్ అంటే ఇక చాలామంది డాక్టర్లు, ఫిమేల్ డాక్టర్లు 24 అవర్స్ బాత్రూమ్ కూడా పోరు డ్యూటీలో ఉన్నప్పుడు. అంత దరిద్రంగా ఉంటాయి. బడ్జెట్ ఉండాలి కదా, బడ్జెట్ లేదు కదా. గతంలో కూడా మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి బయట కూడా. వీటికి సంబంధించి ఎక్కడ కూడా జస్టిస్ అయినట్టుగా, ప్రాపర్ జస్టిస్ జరిగినట్టుగా కనపడేట్లేదు, తాత్కాలికం. మరి దీంట్లో జరుగుతుందా సార్ జస్టిస్ జరిగే ఛాన్స్? నేను ఏమంటున్నా, ఇది చట్టబద్ధంగా కావాలి, అమలు కావాలి. పేషెంట్ల పట్ల ప్రభుత్వానికి సీరియస్నెస్ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైందంటే డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, స్పెషల్లీ గవర్నమెంట్ డాక్టర్స్ చాలా చులకనైపోయారు. స్పెషల్లీ చోటమోట లీడర్లు, చోటమోట గుండాలు, అంటే హాస్పిటల్ అద్దాలు పడగొట్టుడు, అంటే తీసుకుపోయి జూనియర్ డాక్టర్ల మీద ఎగబడటం, ఇది ఫ్యాషన్ అయిపోయింది, హీరోయిజం అయిపోయింది. మన ముఖ్యమంత్రి మరి ఢిల్లీలోకి వెళ్ళి బీజేపీ బీఆర్ఎస్ కలవబోతున్నాయని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈ ఇన్సిడెంట్ డైవర్ట్ చేసి. సో, మరి ఇది ఎట్లా? అదే కదా అసలు సమస్యను పరిష్కరణ. ఇంకోటి, నిజంగా వారి కళ నిజమైతే బీజేపీ
బీజేపీలో బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు కదా, మరి వారు కోరుకుంటున్నారా? ఆ ప్రశ్న వారికి వేయాలి. థ్యాంక్ యూ.